ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై చేస్తున్న భీకర దాడుల వల్ల సముద్ర వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఒక కఠినమైన మరియు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించింది. దాదాపు 1000కి పైగా సరుకు రవాణా నౌకలు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయాయి. అమెరికా ఎన్ని కఠినమైన హెచ్చరికలు జారీ చేసినా సరే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే దిశగా సముద్ర మార్గాల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ఆయన చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి అత్యంత ఉద్రిక్తమైన పరిస్థితుల్లో భారతదేశం అద్భుతమైన దౌత్యనీతితో ఒక చారిత్రాత్మక విజయాన్ని తన సొంతం చేసుకుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. సముద్ర వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యత గురించి మనం గత వీడియోలలోనూ వివరంగా మాట్లాడుకున్నాం. ఇరాన్ దాడుల భయంతో ఇప్పుడు ఆ దారిలో వెళ్లడానికి ఏ దేశపు నౌక సాహసించడం లేదు. రక్షణ కోసం ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసి చీకటిలో ప్రయాణిస్తున్నా సరే దాడులు తప్పడం లేదు. కోట్లాది లీటర్ల ముడిచమురు ఉన్న 80కి పైగా భారీ నౌకలు, వందలాది కంటైనర్ షిప్పులు ఎటూ వెళ్లలేక అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఒక్క చైనా దేశానికే చెందిన 55 నౌకలు ఆ ప్రాంతంలో దిక్కుతోచక ఆగిపోయాయంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం ఎంతలా కలవర పెడుతోందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి భయంకరమైన తరుణంలో భారత ప్రభుత్వం ఎంతో వివేకంతో చాలా వేగంగా పావులు కదిపింది. ఒక పక్క ఎడారి దేశాలు అన్నీ కూడా యుద్ధ భయంతో వణికిపోతుంటే, అమెరికా మరియు ఇరాన్ ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటుంటే, భారతదేశం మాత్రం అద్భుతమైన సంయమనంతో దౌత్యాన్నే తన ప్రధాన ఆయుధంగా మలుచుకుంది. మార్చి 12వ తేదీ రాత్రి భారత ప్రధానమంత్రి నేరుగా ఇరాన్ అధ్యక్షుడితో టెలిఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. మన దేశ ఇంధన భద్రత మరియు సామాన్య పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన చారిత్రక బంధం, ముఖ్యంగా ఇరాన్లో అత్యంత వ్యూహాత్మకమైన చాబహార్ ఓడరేవు నిర్మాణం లాంటి అంశాలలో భారతదేశం చేసిన కృషి ఇప్పుడు ఒక గొప్ప ఫలితాన్నిచ్చింది. భారతదేశం నుండి ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యం, ప్రాణాలను కాపాడే అత్యవసర మందులు ఈ మార్గం గుండానే ఆ దేశాలకు చేరుకుంటాయన్న వాస్తవాన్ని ఇరాన్ కూడా నిశితంగా గుర్తించింది. భారతదేశం ఎప్పటికీ తమకు అత్యంత నమ్మకమైన మరియు సన్నిహిత మిత్రదేశమని, అందువల్ల భారతీయ నౌకలకు తమ జలాల్లో ఎలాంటి ముప్పు ఉండదని ఇరాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు నిదర్శనంగా మన దేశంలో ఇరాన్ దేశపు రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ ఫతాలీ స్వయంగా ఒక అధికారిక ప్రకటన చేశారు. ఆయన చెప్పిన కొద్ది గంటల్లోనే అత్యంత ఉత్కంఠభరిత పరిణామాల మధ్య శివాలిక్ మరియు నందాదేవి అనే 2 భారీ వంట గ్యాస్ రవాణా నౌకలు హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఈ 2 నౌకల్లో ఏకంగా 92,700 టన్నులకు పైగా ఎల్పీజీ ఉంది. ఈ భారీ నౌకలు ఎటువంటి ముప్పు లేకుండా సముద్రం దాటడానికి భారత నావికా దళం అడుగడుగునా పటిష్టమైన భద్రతను కల్పించింది. భారత నావికా దళం యొక్క ఈ సాహసోపేతమైన ఆపరేషన్ ప్రపంచ దేశాల నావికా దళాలకు ఒక గొప్ప మార్గదర్శకంగా నిలిచింది. తమ పౌరుల అవసరాలను తీర్చడం కోసం ఎవరి సముద్ర జలాల్లోకైనా చొచ్చుకు వెళ్లి రక్షణ కల్పించగల సత్తా మన నావికా దళానికి ఉందని ఈ సంఘటన నిరూపించింది. ఇతర దేశాలు తమ నౌకలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతూ తీవ్రంగా నష్టపోతుంటే, భారతదేశం ఎలాంటి రక్తం చిందించకుండా దౌత్య మార్గాల ద్వారా సాధించిన ఈ విజయం ప్రశంసనీయం.
దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న వదంతులతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురైనా ఇప్పుడు ఈ 2 నౌకలు చేరుకుంటున్న నేపథ్యంలో రాబోయే 15 రోజుల వరకు దేశంలో ఎలాంటి ఇంధన కొరత ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఇంకా ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోయిన మరో 20 భారతీయ నౌకలను కూడా ఇదే విధంగా అత్యంత సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ అద్భుతమైన దౌత్య విజయంతో పాటు మరొక అత్యంత కీలకమైన ఆర్థిక పరిణామం కూడా సముద్ర జలాల్లో చోటు చేసుకుంది. ఆసియా సముద్ర తీరాలలో రష్యాకు చెందిన సుమారు 1 కోటి బ్యారెళ్ల అపారమైన ముడిచమురు నిల్వలతో ఉన్న నౌకలు ఎన్నో రోజుల తరబడి ఎటూ వెళ్లలేక అక్కడే లంగరు వేసి ఆగిపోయాయి. జలసంధి మూసుకుపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరా ఒక్కసారిగా పడిపోయింది. చమురు ధర $150 దాటితే నేరుగా తమ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని గ్రహించిన అమెరికా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. రాబోయే 30 రోజుల పాటు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆగిపోయిన రష్యా నౌకల నుండి ముడిచమురు కొనుగోలు చేయడానికి భారతదేశానికి పచ్చజెండా ఊపింది. అయితే ఇక్కడే మనం ఒక నగ్న సత్యం తెలుసుకోవాలి. చాలా నివేదికలు ఈ చమురును రష్యా మనకు భారీ రాయితీకి ఇస్తోందని చెబుతున్నాయి. కానీ వాస్తవం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇతర దేశాల నుండి రావాల్సిన చమురు ఆగిపోవడంతో మనకు ఇంధనం అత్యవసరంగా మారింది. ఈ డిమాండును ఆసరాగా తీసుకుని రష్యన్ వ్యాపారులు మనకు ఎలాంటి రాయితీ ఇవ్వకపోగా బ్యారెల్కు $2 నుండి $8 వరకు అదనపు ధరను వసూలు చేస్తున్నారు. అంటే మునుపటి కంటే ఈ చమురును మనం ఎక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నాము. దీనివల్ల మన దేశంలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం దాదాపు లేనట్లే. అయినప్పటికీ మన దేశీయ ఇంధన నిల్వలను సురక్షితంగా ఉంచుకోవడం కోసం పెరిగిన ధర చెల్లించైనా సరే దేశంలో ఇంధన కొరత రాకుండా నిరోధించడమే ఇక్కడ భారత ప్రభుత్వం సాధించిన అసలైన చారిత్రాత్మక విజయం. గత్యంతరం లేని పరిస్థితుల్లో సైతం అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోగల శక్తి మన ప్రభుత్వానికి ఉందని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. గతంలో మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు రష్యా నుండి మనం చమురు కొనుగోలు చేయడం గురించి అక్కడి విలేకరులు విమర్శనాత్మక ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల భారీ అవసరాలకు తగినట్లుగా మనం నిరంతరం శుద్ధి చేసిన ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని, ఆ సరఫరా సక్రమంగా జరగాలంటే రష్యా నుండి వచ్చే ముడిచమురు మనకు ఎంతో అవసరమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పుడు సరిగ్గా అదే వాస్తవం మరోసారి రుజువైంది. అగ్రరాజ్యాలు సైతం తమ సొంత ఆర్థిక వ్యవస్థలు నిలబడాలంటే అనివార్యంగా భారతదేశం పైన మరియు మన దేశపు రిఫైనరీల పైన పూర్తిగా ఆధారపడాల్సిందే. ఏ అగ్రరాజ్యం యొక్క ఒత్తిళ్లకు తలగకుండా స్వదేశీ ప్రయోజనాలే పరమావధిగా చేసుకొని మన నాయకత్వం వేసిన ప్రతి అడుగు అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చారిత్రాత్మక పరిణామాలు యావత్ ప్రపంచ భౌగోళిక రాజకీయ ముఖచిత్రాన్ని ఇంకెంతగా మారుస్తాయో మనం ఆసక్తిగా వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం సాధించిన ఈ చారిత్రాత్మక విజయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.